ఇలాంటి సమయంలో 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆలస్యమైనా కనిపించకుండా పోయినా కనకపు కంకణం కాలికే తగిలింది అన్నట్టు కాస్త లేట్ అయినా రాహుల్ నిజం గ్రహించాడు. నిజాయితీగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు. రాహుల్ని మీరందరూ ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అవును పెద్దనాన్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఎవరి ముందు చేతులు చాపి అడుక్కోగలం? సమస్యలు తీరడానికి అడుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. సరే పెద్దనాన్న, అడుక్కోవాల్సిన అవసరం లేదు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక్క మార్గం చూపించండి. ఉన్నపలంగా ఆలోచిస్తే మార్గాలు ఎక్కడ దొరుకుతాయి రేంద్రి? కాస్త కూల్గా కూర్చొని ఆలోచిస్తే ఏదో ఒక దారి అదే కనిపిస్తుంది. అవునా? ఎన్ని రోజులు ఒక్క ఉద్యోగమే సంపాదించలేకపోయారు. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య తీరటానికి మీరు దారిని కనిపెట్టేస్తారా? చెప్పండి. అడిగిన దానికి సమాధానమే చెప్పలేకపోతున్నారు. అలాంటిది 10 లక్షలు సంపాదించే మార్గం కనిపెట్టేస్తారా? అగ్రిమెంట్ ప్రకారం నేను కనిష్క దగ్గర 1 సంవత్సరం పాటు ఖచ్చితంగా పని చెయ్యాలి. అలా పని చేయకపోతే 10 లక్షలు తప్పనిసరిగా తనకి కట్టాలి. 10 లక్షలు కట్టే అవకాశం మన చేతిలో ఎలాగో లేదు కాబట్టి నేను కనిష్క కింద పని చేయాలి. కానీ రాహుల్, నాన్న, మీ బాధ నాకు అర్థమైంది. కానీ ఆ బాధ నుంచి తప్పించుకునే అవకాశం లేదని మీరే గ్రహించడం లేదు. చూద్దాం. ఆ కనిష్క వేసిన గాలం నుంచి అతి త్వరలోనే నేను తప్పించుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. రాహుల్ ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు? వీడు 100 మందికి జీవితాన్నిచ్చే దశ నుంచి వీడొకరి పాదం కింద పురుగులా నలిగిపోయే స్థితికి దిగజారిపోయాడు. ఈ సమస్యల నుంచి మనకెప్పుడు ఉపశమనం లభిస్తుందో ఏంటో. రాహుల్ బాబుని ఆ కనిష్క చెరసాల నుంచి ఎలాగైనా విడిపించాలి. కానీ దానికోసం నేను ఏం చేయాలి? ఆ కనిష్క అహంకారానికి రాహుల్ బాబు బలి కాకుండా ఏం చేస్తే నాకు మార్గం దొరుకుతుంది? అగ్రిమెంట్ ప్రకారం నేను కనిష్క దగ్గర 1 సంవత్సరం పాటు ఖచ్చితంగా పని చెయ్యాలి. అలా పని చేయకపోతే 10 లక్షలు తప్పనిసరిగా తనకి కట్టాలి. ఆ కనిష్క వేసిన గాలం నుంచి అతి త్వరలోనే నేను తప్పించుకునే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. ఏమండి, మంచినీళ్ళు అడిగారు కదా, తీసుకోండి. జరిగేవన్నీ చూస్తూ ఉంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలనిపించట్లేదు వేదా. అలా అని ఆకలితోనూ దాహంతోనూ అలమటిస్తూ కూర్చోలేం కదా. ఏంటో వేదా, ఒకప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా తీర్చడానికి ముందుండేవాణ్ణి. నా కొడుకులు ప్రయోజకులు అవ్వడం కోసం అనుక్షణం వాళ్లకు అండగా నిలబడేవాణ్ణి. కాని ఇప్పుడు కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కుటుంబానికి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాను. రాహుల్ ఆ కనిష్క కింద ఒక బానిసలా మారుతూ ఉంటే వాణ్ణి అలాంటి దుస్థితి నుంచి కాపాడలేకపోతున్నాను. మీరు
ఒక బాధ్యత గల తండ్రండి. ఎప్పుడూ మీ పిల్లల కోసం కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళని ప్రయోజకులు చేయడానికి మీ వంతు కృషి మీరెంతో చేశారు. కానీ ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులు మనం ఎవ్వరూ ఊహించని పరిస్థితులు. దీనికి మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఏమీ చేయలేకపోతున్నాననే నా బాధంతా. ఇంట్లో కూర్చుని ఏమీ చేతకాని వాళ్లా ఉండిపోయాను. నేను కూడా ఏదో ఒకటి సంపాదించాలి. రాహుల్ని ఎలా అయినా ఆ సమస్య నుంచి నేను బయటపడేయాలి.